ప్రియులారా, గత వీడియోలో మనం యేసు ప్రభువుని ఎందుకు దేవుడిగా పూజించాలి, ఆరాధించాలి, ఆయనకి ఎందుకు మొక్కాలి అనేటువంటి విషయాన్ని మనం చూసాం కదా. ఇప్పుడు అలాగ చెయ్యకపోతే, ఆయన్ని ఆరాధించకపోతే, ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఏం జరుగుద్ది అనేది మనం చూస్తాం అన్నమాట. మనం నిన్న గత వీడియోలో చూసినటువంటి రెఫరెన్సెస్లో ఏంటంటే, ఫిలిప్పీ పత్రికలో చూసినట్టుగా ఆ 9 నుండి 11 వచనాలు ఏదైతే ఉన్నదో అది ఏంటంటే, అది మ్యాండేట్ అయిపోయింది. తండ్రి అలాగా చేసేసాడు. ఎందుకంటే కీర్తనలు 2వ అధ్యాయంలో ఉంటుంది, జనములను నీకు సొత్తుగా ఇస్తానని చెప్పి అలాగా అది స్థిరపరిచేసాడు తండ్రి. ఇంకా అది ఆజ్ఞగా సెట్ చేశాడు అనమాట. అది రూల్, మ్యాండేట్. ఇంకా అది కంపల్సరీగా చేయాలి. చేయకపోతే ఆజ్ఞను అతిక్రమించినట్టే. యోహాను పత్రికలో మనం చూస్తాం కదా, ఆజ్ఞాతిక్రమమే పాపమని. అది ఇంకా అంతే. యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే అది ఆజ్ఞాతిక్రమం అనే పాపం. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధాత్మని గురించి చెప్పినప్పుడు ఏమని చెప్పాడు, ఆయన వచ్చినప్పుడు నీ పాపముని గురించి ఒప్పింపు చేస్తాడని చెప్తూ ఏమని చెప్పాడు ఆయన, లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి అని చెప్పంటే, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు యేసుని ప్రభువుగా ఒప్పింప చేస్తాడు, ఆయన్ని దేవుడిగా అంగీకరింప చేస్తాడు అనమాట. దాన్ని కనుక మనం అంగీకరించకపోతే ఏంటంటే పరిశుద్ధాత్ముని తిరస్కరించినట్టు. అందుకే యేసయ్య చెప్పాడు కదా, మనిషి కుమారుని దూషించిన క్షమాపణ ఉంటుంది కానీ పరిశుద్ధాత్మను దూషించిన వానికి క్షమాపణ ఉండదు అని చెప్పి. అదే ఏంటంటే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరింప చేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి ఆజ్ఞ మూలంగా అది జరిగింది కనుక ఏంటంటే అలాగ ఒప్పుకోలేదంటే పరిశుద్ధాత్మని మనం తిరస్కరించినట్టు. అది మహాభయంకరమైన పాపం. దానికి ఇంకా క్షమాపణ అనేది ఎప్పటికీ ఉండదు. యేసయ్యను అంగీకరించకపోవడమే అతి భయంకరమైనటువంటి దేవదోషణ అనమాట. ఇంకా దానికి క్షమాపణ అనేది ఉండదు. కనుక ఈ విషయాన్ని గమనించుకుని యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాలన్నా, ఆయన్ని దేవుడిగా పూజించాలని చెప్పి ప్రభు అయిన యేసు నామమున తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.